వార్తల వివరాలు చూస్తే గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చించారు. శ్రీశైలం నుంచి అనుసంధానిస్తే గ్రావిటీ ద్వారా కావేరికి నీరు చేరి ఖర్చు తగ్గుతుందన్నారు. అది కుదరకపోతే బనకచెర్ల నుంచి ప్రాజెక్టు చేపట్టాలని కోరగా అధికారులు సానుకూలత తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ అనుసంధాన భారం తగ్గుతుందని సీఎం వివరించారు. అలాగే పోలవరం ఎడమ కాలువను శ్రీకాకుళం వరకు పొడిగించాలని ఆయన కోరారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దాదాపు 2,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మెగా వాటర్ గ్రిడ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పైపులైన్లు మరియు అటవీ అనుమతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తయితే 10 నియోజకవర్గాల పరిధిలోని సుమారు 16 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలను సరళీకృతం చేస్తూ నేడు కొత్త జీవో తీసుకొస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జూన్ 18, 1954 కంటే ముందు అసైన్ చేసిన అన్ని భూములు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తున్నామన్నారు. 60 రోజుల్లో ఎమర్జెన్సీ కేటగిరీ కింద 22A జాబితాలో చేర్చకపోతే ఆ భూమి పట్టా భూమిగానే ఉంటుందని అనగాని సత్యప్రసాద్ వివరించారు. తమ్మినేని భూ భాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని, అవన్నీ కూడా విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. స్పీకర్గా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి ఇంత దారుణాలకు ఒడిగడతారా అని మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. తన మీద పెట్టింది తప్పుడు కేసులు కాబట్టే తాను ఆ రోజు పారిపోకుండా తన ఇంట్లోనే ధైర్యంగా ఉన్నానని గుర్తు చేశారు. తప్పు చేసిన ఎవరైనా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించటమే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్గా మంత్రిగా చేసిన వాళ్ల దారుణాలు చూసి నివ్వెరపోయానన్నారు. 2 నాయకుల చర్యలతో శ్రీకాకుళం జిల్లా పరువు పోయిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జిల్లా పరువు తీసిన వారిని ధర్మాన లాంటి నాయకులు వెళ్లి పరామర్శించటం విడ్డూరమన్నారు. తప్పు చేసిన వారికి పరామర్శకు వెళ్లే వారికి ఇద్దరికీ సిగ్గులేనట్లుగా గొడ్డలిపాటి నేతలు తయారయ్యారని మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వెలగపూడి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు మరియు విజయనగరం జిల్లా యంత్రాంగంతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రులు సూచించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంతో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ నేరుగా పాల్గొనగా నాదెండ్ల మనోహర్ వర్చువల్గా హాజరయ్యారు. 21 ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు మంత్రులను కలిసి పీఆర్సీ, మధ్యంతర భృతి, పెండింగ్ డీఏల విడుదల మరియు నగదు రహిత వైద్య సేవల అమలు వంటి ప్రధాన సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. మచిలీపట్నం నగరంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు మరొక బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నట్లు రాష్ట్ర గనులు, అటవీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలోనే న్యాయపరమైన సమస్యలను అధిగమించి అర్బన్ ఫారెస్ట్ను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీంతో పాటు నగరంలోని మున్సిపల్ పార్కులను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2వ ఏడాది తల్లికి వందన పథకం నిధులను జమ చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తెలిపారు. గతంలో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాలనలో కేవలం 4 సార్లు మాత్రమే 42 లక్షల మందికి పరిమితం చేసి మోసం చేశారన్నారు. 2 ఏళ్లలో రెండవసారి విజయవంతంగా నిధులు అందించినందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు కాలవ శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం లభించింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో హుండీలను ఈ రోజు లెక్కించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో నిర్వహించారు. హుండీలను లెక్కించగా భక్తులు సమర్పించిన విరాళాల ద్వారా భారీ ఆదాయం లభించింది. హుండీల ద్వారా 3,31,38,014 రూపాయలు ఆదాయం సమకూరింది. అలాగే 280 గ్రాముల బంగారం, 4 కిలోల 300 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీలు కూడా భక్తులు సమర్పించారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా
పారదర్శకంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగదు, బంగారం, వెండి రూపంలో భక్తులు సమర్పించిన కానుకలు ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు వినియోగించనున్నట్లు సమాచారం. కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా హుండీ లెక్కింపులో నమోదైన 3,31,00,000 ఆదాయం ఆలయానికి భక్తుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. వ్యర్థాలను కేవలం పారవేయాల్సిన చెత్తగా కాకుండా విలువైన వనరులుగా మార్చే దిశగా చేపడుతున్న వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాలను మరింత విస్తరించి సమర్థవంతంగా అమలు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం ప్రతి ఇంటి వద్దనే తడి, పొడి, గృహ ప్రమాదకర, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా అందించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ చెప్పారు. బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచిందని, మొదటి బడ్జెట్లో 39,000 కోట్లు, రెండవ బడ్జెట్లో 47,000 కోట్లు, మూడో బడ్జెట్లో 50,000 కోట్లకు పైగా కేటాయించినట్లు తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సంఖ్యను పెంచడంతో పాటు వాటిలో మౌలిక వసతులు, నాణ్యమైన భోజనం, డిజిటల్ విద్య అందిస్తున్నామన్నారు. నీట్, ఐఐటి, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇందులో ఎక్కువ లబ్ధి బీసీ తల్లులకే దక్కుతోందన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన భారీ భూ కుంభకోణాలు, కబ్జాలపై టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్ అండదండలతో వైసీపీ నేతలు వందల ఎకరాల ప్రభుత్వ, అటవీ మరియు సామాన్యుల భూములను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం శ్రీకాకుళం జిల్లా చాపురంలో బతికున్న వ్యక్తిని నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఫోర్జరీ పత్రాలతో 922 గజాల స్థలాన్ని కాజేసేందుకు యత్నించిందని విమర్శించారు. ఇదే కాకుండా బొల్లా బ్రహ్మనాయుడు గండిపేట పరిధిలో 1,000 కోట్ల నకిలీ జీవోల కుంభకోణానికి తెరలేపారని, భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి తోటలో కలిపేసుకున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం 55 ఎకరాల అటవీ భూమిని, జోగి రమేష్ అగ్రిగోల్డ్ నిషేధిత భూములను ఆక్రమించారని దుయ్యబట్టారు. అధికారులు ప్రజల సహకారంతో గుడివాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్ఘాటించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదు సీఎం స్థాయి వరకు పర్యవేక్షణలో ఉంటుందని, కాబట్టి ఈ వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము కోరారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రైవేట్ టీచర్పై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపుల ఆరోపణలు విజయవాడలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై జిమ్ ట్రైనర్ వీడియో విడుదల చేశారు. తనను ఆ అమ్మాయి ట్రాప్ చేసిందని, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిందని జిమ్ ట్రైనర్ చెప్పుకొచ్చారు. యువతి, ఆమె తల్లిదండ్రులు క్యాన్సర్ ఉందని నమ్మించి ట్రాప్ చేశారంటూ వీడియోలో ఆరోపించారు.